ఎవరికో నచ్చాలని నీలో నుండి నిన్ను పక్కన పెట్టేసి అవతలి వాళ్ళకి నచ్చటం కోసం వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించాలి అనేటువంటి విధానాన్ని నీలో ఎప్పటికీ కూడా మొదలు పెట్టుకోకు. ఎందుకు అంటే అవతలి వాళ్ళకి నచ్చాలి అనేటువంటి తాపత్రయంతో నీకు తెలియకుండానే నువ్వు ఏం చేస్తూ ఉంటావు అంటే నీలో నుండి నీవే క్రమక్రమంగా నెమ్మదిగా మాయమైపోతూ ఉంటావు. నీకు నచ్చినటువంటి అంశాలన్నీ పక్కకి తొలగిపోతూ ఉంటాయి. అవతలి వాళ్ళకు నచ్చాలన్న ఆరాటంలో వాళ్ళకి నచ్చినటువంటి ప్రతి అంశాన్ని నీకు ఇష్టమైనా లేకపోయినా నీలో కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎవరికో నచ్చాలని నీకు నచ్చినటువంటి జీవితాన్ని పక్కన పెట్టేసి నీకు నచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి అవతలి వాళ్ళకి నచ్చటం కోసం ప్రయత్నం చేస్తూ కూర్చుంటావు కదా. ఏదో ఒకరోజు అలా నటించటం, అలా అవతలి వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ నిన్ను నువ్వు కోల్పోవటం అనేది నీకు విరక్తిని తెప్పిస్తుంది. అందుకోసం ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా ఉంటే అలాగే, నువ్వు ఏది చేస్తే అదే, నువ్వు నీకు నచ్చినట్టుగానే బ్రతుకుతూ ఉంటే ఎంతమంది అయితే నువ్వు నచ్చి నీతో కలిసి వస్తారో వాళ్ళు నీతో పాటు ఎప్పటికీ ఉంటారు. నచ్చకపోతే వెళ్ళిపోతారు. అంతేకాని వాళ్ళకి నచ్చాలని ఎన్ని రోజులు నటిస్తావు చెప్పు? ఎన్ని రోజులు నీలో నుండి నువ్వు లేకుండా వెళ్ళిపోతావు చెప్పు? అందుకోసమే ఎప్పుడు కూడా ఇతరులకి నచ్చేలాగా ప్రవర్తించాలని అనుకోకు. నీకు నచ్చేలాగే, నీకు నచ్చిన విధంగానే బ్రతకాలని ప్రయత్నం చేయి. నీ ప్రవర్తన, నీ నడవడిక నచ్చినటువంటి వాళ్ళు నీతో ఏకీభవించి నీతో కలిసి నడుస్తారు. నచ్చనటువంటి వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నటించటం సరైందంటారా? మనకు నచ్చినట్టుగా జీవించటం సరైందంటారా? ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? కామెంట్ చేయండి, చూద్దాం.